తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, రవినాయుడు తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఐఏఎస్ అధికారులకు కులాన్ని ఆపాదించడం తప్పని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అనేక పదవులు కల్పించిందని తెలిపారు. దొంగ ఓట్ల వ్యవహారంలో నిజాల వెలుగులోకి రావడంతో వైసీపీ నేతలు ఆవేదనతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో కులాల మధ్య చిచ్చు పెట్టకుండా రాజకీయ విలువలు పాటించాలని సూచించారు. ఐఏఎస్ అధికారులపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, ఈ వ్యవహారంపై ఐఏఎస్ సంఘం స్పందించాలని కోరారు. ఈ స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది స్పష్టంగా ఈ వారం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే అర్థమైపోతాం. బాధేసే విషయం ఏంటంటే తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఐపీఎస్కి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఎవరికి కూడా కులాన్ని ఆపాదించాలంటే కూడా అది కరెక్ట్ కూడా కాదు. అయితే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే ఇంటికి పిలిపించుకొని వాళ్ళు జాయిన్ అవ్వే ముందు వీళ్ళు ఇంటికి వచ్చి శాలువా వేసి వీళ్ళకి దండం పెట్టిన తర్వాత పోయి కలెక్టర్గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడిన రోజులు ఉన్నాయి. డయాస్ మీద కుర్చీ కూడా ఉండే పరిస్థితి కాదు. మీరు కావాలంటే చూసుకోండి. గత ప్రభుత్వంలో కలెక్టరు, డిస్ట్రిక్ట్ కలెక్టరు ఏ ప్లేస్లో కూర్చునే వాళ్ళు? అసలు కూర్చునే వాళ్ళ స్థలం ఉండేదా? మీరే ఉన్న సాక్షులు, ఈ కెమెరాలే సాక్షి. ఒకసారి వెనక్కి చూడండి. 2019 నుంచి 24 మధ్యలో జిల్లా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఉన్న గౌరవం ఏంటి? ఇదే తిరుపతి కలెక్టర్ గారు గత ప్రభుత్వంలో జేసీగా పనిచేశారు కదా. మరి ఆ రోజు అనేక మీ మాటలిని ఆ రోజు ఆయన మీ ప్రభుత్వంలో కూడా మీ వ్యవస్థకే కదా మీరు చెప్పినట్టే కదా జరిగింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎస్సీ బీసీల మీద అవాకులు చవాకులు పలకడం మానలేదు జనాలు. అతను అధికారి అయినా కానీ మంత్రి అయినా కానీ వాళ్ళల్లో ఒక కులమే కనిపిస్తుంది కానీ వారు చేసిన మంచి పనులు అయితే మాత్రం కనిపించలేదు. మీతో ఉన్నప్పుడు అధికారులు ఏమి చేసినా మంచి, తెలుగుదేశ ప్రభుత్వంలో అధికారులు మంత్రులు ఏమన్నా చేస్తే తప్పు. నేను అంతకు ముందు కూడా చెప్పా, ఒక్క వేలు చూపి పరులను నిందింప వెక్కిరించి నిన్ను 3 వేళ్ళు. నీ గతం మర్చిపోయావు. గతం మర్చిపోయి ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారి, జిల్లాకి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి కలెక్టర్ని డాకు మంగళ్ సింగ్ అని అన్నావు. ఏమి బీసీలంటే నీకు అంత అలుసా? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మంగళోళ్ళు అని నువ్వు పేరెత్తి చూపిస్తున్నావు. ఆయన ఒక వెనకబడిన తరగతికి చెందిన ఆయన, నీకు అంత అలసుగా మాట్లాడుతున్నావు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీకు కనిపించలేదా? చిత్తూరులో ఆ రోజు పనిచేసినప్పుడు మంచోడు, ఈరోజు తిరుపతిలో నువ్వు చేసిన వాటిని వేలెత్తి చూపించేటప్పటికి చెడ్డోడు. మంత్రి, ఒక రెవెన్యూ మంత్రి నీ భూ ఆక్రమణలన్నీ బయటికి తీసినందుకు ఆయన ఈరోజు ఒక చెడ్డోడు. ఆయన ఏమన్నావు? చార్లెస్ అన్నావు.